హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ కట్ ఆఫ్ తెలుసుకుందాం. ముందుగా ప్రీవియస్ నోటిఫికేషన్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, నెల్లూరు డిస్ట్రిక్ట్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలానే దీన్ని బేస్ చేసుకొని 2025లో నోటిఫికేషన్ సంబంధించిన కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని, నెల్లూరు డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా నెల్లూరు డిస్టిక్కి 2018లో మొత్తం ఓవరాల్గా ఎన్ని పోస్టులు వచ్చాయంటే 190 పోస్టులు వచ్చాయి. వాళ్ళకి సివిలు, మెన్కి, ఉమెన్కి, ఫైరు, వార్డెను ఈ పోస్టులన్నీ కలిసి 190 వచ్చాయి. సో ఈ 190 వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ నోటిఫికేషన్లో మనకు ఈడబ్ల్యూఎస్ లేదు. సో ఈ నోటిఫికేషన్లో మనకు ఈడబ్ల్యూఎస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పక్కకు తీసేసి ఓసీకి చూసుకుంటే ఫస్ట్ అప్పుడు నోటిఫికేషన్లో సివిల్కి 123 ఉంది, ఓన్లీ మేల్స్కే, నాట్ ఫీమేల్స్. ఓకే. బీసీఏకి వచ్చేసి 119, బీసీబీ 118, బీసీసీ 106, బీసీడీ 120, బీసీఈ 115, ఎస్సీ 113, ఎస్టీ 103. సో ఇది అనేది కట్ ఆఫ్ ఎప్పుడు 2018 బ్యాచ్కి సివిల్. ఓకేనా, ఇది ఓన్లీ మేల్స్, నాట్ ఫీమేల్స్. ఓకే, మేల్స్కి అనేది ఈ విధంగా కట్ ఆఫ్ వెళ్ళింది. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రజెంట్ నోటిఫికేషన్లో నెల్లూరు డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, కట్ ఆఫ్ అనేది మొత్తం మనం కేటగిరీ వైజ్ చూసుకుందాం. అలాగే కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 2025 నోటిఫికేషన్లో మనకు మేల్కి ఎన్ని ఉన్నాయి, కృష్ణా డిస్టిక్లో ఓన్లీ 106 అవుట్ ఆఫ్ 160లో. సో 160లో 106 ఉన్నాయంటే 54 వచ్చేసి ఫీమేల్కి ఉన్నాయి. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనకు హోల్ నెల్లూరు డిస్టిక్కి వచ్చేసి టోటల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంతమంది, 1770. ఇందులో ఫీమేల్స్ కూడా ఉన్నారు. సో కేటగిరీ వైజ్ చూస్తే మనకు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి పోస్టులు 11 ఉన్నాయి. ఈ 11కి కట్ ఆఫ్ మినిమం 115 నుంచి 118 లోపలే ఉంటుందనేది నా అనాలిసిస్. ఎందుకంటే ఒకవేళ ఒక 40 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారనుకో, అందులో ఒక 20 మంది ఈజీగా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అనుకో. వెళ్ళిపోతే ఓకే, వెళ్ళిపోకపోతే అప్పుడు కట్ ఆఫ్ ఏమవుతుంది, కొద్దిగా కాస్త ఇంక్రీజ్ అవుతుంది కదా డెఫినెట్లీ. సో కాబట్టి ఇది నా అనాలిసిస్ 115. ఇక్కడ బీసీ వాళ్ళకి 7 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 120 అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక 60-70 మంది ఉంటే బీసీఏ వాళ్ళు, అందులో ఓపెన్ కేటగిరీలో ఒక 10-15 మంది వెళ్ళారనుకో, ఈ 125, 127 ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. ఒకవేళ 118, 119 వచ్చిన వాళ్ళు 10-15 మంది ఉంటే అప్పుడు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ 119, 120కి వెళ్తుంది కదా ఈజీగా. సో కాబట్టి ఇది నా అనాలసిస్. ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే ఒక 2 మార్కులు తగ్గచ్చు, లేకుంటే 2 మార్కులు పెరగచ్చు. సో ఇది జస్ట్ మై ప్రెడిక్షన్ అంతే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే బీసీబీ వీళ్ళకనేది 11 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 123 అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీబీలో కాస్త కాంపిటీషన్ అయితే ఉంది. కాంపిటీషన్ అయితే ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 123 కట్ ఆఫ్ ఈ రేంజ్కి వెళ్తుంది. ఈ 127, 135 వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు, అది మనందరికీ తెలుసు. సో కాబట్టి బీసీఏకి 11 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 123. బీసీసీ వీళ్ళకి వచ్చేసి పోస్టులు ఓన్లీ ఒకటే ఉంది. నాకు తెలిసి వీళ్ళ కట్ ఆఫ్ అయితే 112నే, 113నో, 108 అంతకుమించి అయితే ఎక్కువ పోదు కట్ ఆఫ్. క్యాండిడేట్స్ వచ్చేసి ఒక 10 మంది ఉంటారు. అందులో కూడా ఒక 4-5 మార్కులు ఎక్కువ ఉన్నటువంటి అయితే ఓపెన్ కేటగిరీకి వెళ్తాడు, తక్కువ ఉన్నటువంటి అయితే డిస్క్వాలిఫై అవుతారు. ఈ కట్ ఆఫ్ అయితే ఈ రేంజ్. ఇంకా బీసీడీ వాళ్ళకు చూసుకుంటే ఇక్కడ పోస్టులు వచ్చేసి వాళ్ళ కేటగిరీలో 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 122 ఈ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీసీడీలో ఉన్న కాంపిటీషన్ కాస్త హెవీగానే ఉంటుంది. పర్సన్స్ ఈజీగా ఒక 40 నుంచి 50 మంది దాకా ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో కట్ ఆఫ్ అయితే ఈ రేంజ్కి వెళ్తుంది 122. ఇది ఒక సేఫ్ స్కోర్ మాత్రమే. ఇంకా బీసీఈ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 118. ఎందుకంటే 4 పోస్టులకి ఎంత లేనా ఈజీగా 20 మంది కాంపిటీషన్ ఈజీగా ఉంటారు. సో వాళ్ళలో 120, 118, 115 వచ్చిన ఈజీగా వచ్చేసి కేటగిరీలో పోస్టులు వచ్చేసి 16 ఉన్నాయి. ఈ కేటగిరీలో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న 130 నుంచి 150 వరకు వీళ్ళు క్యాండిడేట్స్ అయితే ఉంటారు ఈ 16 పోస్టులకే. సో వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 115
116 ఈ రేంజ్కు వెళ్ళే ఛాన్స్ ఉంటుందనేది నా అంచనా, నా అనాలసిస్ ఇది. ఇక్కడ ఎస్టీ కేటగిరీ వీళ్ళకి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. వీళ్ళల్లో కూడా సేమ్ ఒక తక్కువలో తక్కువ 100 మంది ఈజీగా ఉంటారు. ఈ 100 మందికి కాను 112 కట్ ఆఫ్ ఎందుకు ఉంటుందని చెప్తున్నానంటే, మిగిలిన తక్కువ వచ్చిన వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు బయటికి. కాస్త మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ లిబరల్గా వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ కానీ ఎస్సీ వాళ్ళకి కానీ ఇద్దరికి లాగిన్ ఉంటుంది. లిబరల్గా వచ్చిన వాళ్ళకి 112, 115 ఈ రేంజ్లో కట్ ఆఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓసీకి వచ్చేసి పోస్టులు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 13 పోస్టులు ఉన్నాయి. సరేనా? ఈ 13 పోస్టులలో అన్ని కేటగిరీ వాళ్ళు ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేసింటారో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఎన్సీసీ కోటా కానీ వీళ్ళైనా సరే ఎవరైతే ఎక్కువ స్కోరు గెయిన్ చేస్తారో వాళ్ళు ఈ కేటగిరీలోకి వచ్చి ఈ పోస్టులను తీసుకొని పోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏ డిస్టిక్ వీడియో చేయాలో కట్ ఆఫ్ అనాలిసిస్ ఆ డిస్టిక్ నేమ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఆ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.